హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం ఈ లీనియర్ డి ఇన్ ఎక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ వై 1 + y² ప్లస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ టాన్ ఇన్వర్స్ వై ఇంటూ dy/dx. ఇది ప్రాబ్లం. సార్ ఇది లీనియర్ ఇన్ వైనా ఎక్సా లేకుంటే బెర్నౌలీస్ ఈక్వేషనా ఎట్లా గుర్తుపట్టాలి? నేను సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను. ఎక్కువగా వేరియబుల్స్ ఎక్స్లో ఉంటే అది లీనియర్ ఇన్ వై అని, వైలో ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ ఎక్స్. వై 1 టైమ్, ఇది కూడా 1 టైమ్, 2 టైమ్స్ ఉంది వై వేరియబుల్స్. ఎక్స్ వేరియబుల్ ఒక్కసారి మాత్రమే ఉంది. సార్ ఇక్కడ ఉంది కదా సార్, అది వేరియబుల్ కాదు, ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి అని. ఓకేనా? ఇప్పుడు మెథడ్ని ఫిక్స్ చేసాం. ఏ మెథడు? లీనియర్ ఇన్ ఎక్స్. మరి లీనియర్ ఇన్ ఎక్స్ అని దానికి వర్కింగ్ రూల్ ఏంటంటే dy/dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y. సో ఇచ్చిన ఈక్వేషన్ ఇట్లా తెచ్చుకోవాలి. p ఆఫ్ y q ఆఫ్ y కనిపెట్టిన తర్వాత ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ y ఇంటూ డివై. ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్, ఇది లీనియర్ ఇన్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ y ఇంటూ ఐఎఫ్ ఇంటూ డివై ప్లస్ సి. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన డిని రాస్తున్నాను. గివెన్ డి ఈస్ ఏంటి? 1 + y² ప్లస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ టాన్ ఇన్వర్స్ వై ఇంటూ dy/dx. మెథడ్ని ఫిక్స్ చేశాను లీనియర్ ఇన్ ఎక్స్ అని. అయితే dx/dy ఉండాలి, ఇక్కడ dy/dx ఉంది. ఓకే, సో ఫస్ట్ ఈ టర్మ్ ఇట్లనే రాసి దీన్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. మైనస్ హాఫ్ అవుద్ది, మన రెసిప్రోకల్ చేద్దాం, dx/dy వస్తుంది. ఓకే, ఎక్స్ మైనస్ ఈ పవర్ టాన్ ఇన్వర్స్ వై ఇంటూ dy/dx రాస్తున్నా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 + y². ఓకేనా? ఎస్, ఇప్పుడు dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 + y² రాశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మల్టిప్లైర్లో ఉన్న టర్మ్ రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, అంటే ఎక్స్ మైనస్ ఈ పవర్ టాన్ ఇన్వర్స్ వై. ఓకే, ఎస్. ఇప్పుడు మన ఫామ్ dx/dy. ఓకే, సో రెసిప్రోకల్ చేద్దాం. dx/dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ టాన్ ఇన్వర్స్ వై డివైడెడ్ బై 1 + y². ఓకే, ఇప్పుడు ఈ మైనస్తోని ఎక్స్తో మల్టిప్లై చేద్దాం, దాని తర్వాత 1 + y² తో డివైడ్ చేద్దాం. dx/dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ x/1 + y². ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ పవర్ టాన్ ఇన్వర్స్ వై డివైడెడ్ బై 1 + y². ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్లాలన్నా ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్లాలన్నా? dx/dy p ఆఫ్ y ఇంటూ ఎక్స్, p ఆఫ్ y ఇంటూ ఎక్స్, దీన్ని తీసుకెళ్ళకూడదు. ఓకే, ఎస్. dx/dy ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది, సారీ మైనస్ అనేది ప్లస్ అవుద్ది. 1/1 + y² ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇలానే రాసేస్తున్నా, ఈ పవర్ టాన్ ఇన్వర్స్ వై డివైడెడ్ బై 1 + y². ఓకే, ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ లీనియర్ ఇన్ ఎక్స్ లాగా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు p ఆఫ్ y q ఆఫ్ yని కనుక్కుందాం, దాని తర్వాత ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం.
ఓకే, ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. ఓకే, కంపేర్ చేస్తున్నాను స్టాండర్డ్ ఫామ్తో. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ కంపేర్ చేస్తున్నాను. సో డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై, వేర్ పి ఆఫ్ వై అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ పక్కన ఉండేదంతా, వేర్ పి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1/1 ప్లస్ వై స్క్వేర్. అదేవిధంగా క్యూ ఆఫ్ వై అంటే ఇక్కడ ఈ పవర్ tan ఇన్వర్స్ వై బై 1 ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనము ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివైని కనుక్కుందాం. ఇంటెగ్రల్ పి ఆఫ్ వై డివై, సో దట్ ఈస్ ఇంటెగ్రల్ 1/1 ప్లస్ వై స్క్వేర్ డివై. డైరెక్ట్ ఫార్ములా, ఇంటెగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఎక్స్, ఇంటెగ్రల్ 1/1 ప్లస్ వై స్క్వేర్ tan ఇన్వర్స్ వై. ఇక్కడ వేరియబుల్ వైలో ఉంది కాబట్టి tan ఇన్వర్స్ వై. ఇప్పుడు నేను ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ వై ఇంటూ డివై, దట్ ఈస్ ఈ పవర్ tan ఇన్వర్స్ వై. ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మన గివెన్ డిఈకి జనరల్ సొల్యూషన్ని కనుక్కుందాం. Therefore, general solution to given D is, general solution to given D is, so ఇది linear in x కాబట్టి x into IF is equal to integral Q of y into IF into dy plus c. ఓకే, x into IF అంటే e పవర్ tan ఇన్వర్స్ y is equal to integral Q of y అంటే e పవర్ tan ఇన్వర్స్ y divided by 1 plus y square into IF అంటే e పవర్ tan ఇన్వర్స్ y ఇంటూ డివై ప్లస్. ఓకే, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. ఈ పవర్ tan ఇన్వర్స్ వై ప్లస్ tan ఇన్వర్స్ వై, ఈ పవర్ tan ఇన్వర్స్ వై ప్లస్ tan ఇన్వర్స్ వై, 2 tan ఇన్వర్స్ వై. ఓకే, x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఈ పవర్ 2 ఇంటూ tan ఇన్వర్స్ వై divided by 1 plus y square dy. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు tan ఇన్వర్స్ y కాంబినేషన్లో 1/1 ప్లస్ వై స్క్వేర్ ఉన్నప్పుడు tan ఇన్వర్స్ వైని t అనుకోండి, ఇంటిగ్రేషన్ సింపుల్గా వచ్చేస్తుంది. ఎందుకంటే tan ఇన్వర్స్ y యొక్క డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ వై స్క్వేర్. ఓకే, కాబట్టి పుట్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు మనం t అనుకుందాం. ఇప్పుడు దీన్ని వైతో డిఫరెన్షియేటింగ్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్స్. tan ఇన్వర్స్ వైకి డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ వై స్క్వేర్. మరి రైట్ సైడ్లో ఉన్న టీని వైతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt బై డివై, ఆ డివై లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ డివై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు dt. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ y
ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ 2 ఇంటూ tan ఇన్వర్స్ వైని ఏమనుకున్నాం టీ, ఇంకా 1/1 + y² dy ప్లస్లో ఏం రాయొచ్చు dt. డైరెక్ట్గా e⁻2tకి ఇంటిగ్రేషన్ e⁻2t/2 పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్ e⁻xకి ఇంటిగ్రేషన్ e⁻x/a ఇక t కోఎఫిషియంట్ 2 అది డినామినేటర్. ఓకే, so that is x into e power tan inverse y is equal to e⁻2t integration e⁻2t/2 plus c. బట్ మన ఆన్సర్ అనేది వైలు ఎక్స్లో వేరియబుల్స్లో ఉండాలి. సో టీ ఉన్నాక టీ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ tan ఇన్వర్స్ y, బట్ టీ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y. ఓకే, సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు e⁻2 ఇంటూ tan ఇన్వర్స్ y డివైడెడ్ బై 2 ప్లస్ c. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.